ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మన దేశంలో గ్యాస్ సమస్య ఉన్నట్టా లేనట్టా? లేదు అని మోడీ గారి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఉంది అన్నది గ్రౌండ్ రియాలిటీలో, ప్రాక్టికల్గా రియాలిటీలో చూసినప్పుడు కనపడుతుంది. హోటల్స్ ఇబ్బంది పడుతూ ఉన్నాయి, చాలా వరకు కొన్ని మూతపడుతూ ఉన్నాయి. రెస్టారెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నాయి, కొన్ని మూతపడుతూ ఉన్నాయి. ఓపెన్ చేస్తున్నటువంటి హోటల్స్లో, రెస్టారెంట్స్లో కూడా ఎక్కువగా కరెంటు పొయ్యిల మీద వండగలిగిన ఐటమ్స్ మాత్రమే పెడుతున్నారు, రైస్ ఐటమ్స్ మాత్రమే పెడుతున్నారు. గ్యాస్ ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి ఐటమ్స్ని దాదాపుగా నిలుపుదల చేశారు, అవి సప్లై చేయట్లేదు. పైగా హోటల్స్లో, రెస్టారెంట్స్లో బయట బోర్డులు పెడుతున్నారు, రెగ్యులర్ ఐటమ్స్ మా దగ్గర ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు, కొన్ని పర్టికులర్ మెనూ మాత్రమే మేము సప్లై చేస్తున్నాము, దయచేసి అర్థం చేసుకోండి అనేది వాళ్ళు పెడుతున్నారు. స్టార్టర్స్ అయితే పూర్తిగా ఆగిపోయినాయి, అసలు స్టార్టర్స్ లేవు. ఫుడ్లో ఉండేటువంటి స్టార్టర్స్ లేవు, తయారు చేయడం ఆఫ్ చేశారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ కాలం వస్తూ ఉంది. ఈ నెల 18వ తారీఖు నుంచి మంచి ముహూర్తాలు ఉన్నాయట. దాదాపు ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళు కొంత ఓకే, కానీ కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళకి అసలు బుకింగ్స్ కూడా లేవు. పెళ్ళిళ్ళు వాయిదా వేసుకోవడం మంచిది అనేది ఇస్తున్న సలహా. ఎందుకంటే పెళ్ళిళ్ళు అంటే పెద్ద ఎత్తున భోజన కార్యక్రమాలు ఉంటే దాని పెద్ద ఎత్తున గ్యాస్ ఖర్చు అవుతుంది. సో ఆ రకమైనటువంటి గ్యాస్ సప్లై లేదు కాబట్టి వివాహ కార్యక్రమాలు, విందు కార్యక్రమాలు, ఫంక్షన్స్ ఇలాంటి కొంతకాలం వాయిదా వేసుకుంటే బెటర్ అనేటువంటి సలహాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో చాలా రెస్టారెంట్స్ బిర్యానీని అయితే కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. హైదరాబాద్లో ఫేమస్ రెస్టారెంట్ షాగోజ్ వాళ్ళు కట్టెల పొయ్యి మీద దమ్ బిర్యానీ తయారు చేస్తున్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అది కూడా క్వాంటిటీ తగ్గించి అలా 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 ప్రాక్టికల్గా పరిస్థితి కనపడుతున్నప్పుడు హాస్టల్స్లో అయితే హైదరాబాద్ హాస్టల్స్లో రెగ్యులర్ మెనూ లేదు అని ఓపెన్గా వాళ్ళు బోర్డులు పెడుతున్నారు. వాళ్ళు కేవలం టిఫిన్ కింద ఉప్మా లేదు రైస్ కుక్కర్లో వండేసి దాన్ని పోపన్నంలాగా కలపటమో లేదో పులిహారలాగా కలిపి టిఫిన్ కింద పెట్టడమో చేస్తున్నారు, లేదా ఇడ్లీ పెడుతున్నారు. ఇడ్లీ, ఉప్మా, పులిహార, పోపన్నం ఇదే మాత్రమే టిఫిను. రైస్లో కూడా అన్నము, ఏదైనా ఒక కర్రీ లేదా చట్నీ, ఇది మాత్రమే రైస్ అని మధ్యాహ్నం భోజనం, డిన్నరు, నైట్ డిన్నరు. రెగ్యులర్గా అయితే ఒక పప్పు, ఒక కర్రీ, ఒక సాంబారు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కొద్ది కాలం పాటు ఉండవు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు గ్యాస్ ప్రాబ్లం ఫలితంగా. సో పరిస్థితిని అర్థం చేసుకోవాలని చెప్పేసి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో విజయవాడ హాస్టల్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక ప్రకటన కూడా జారీ చేశారు. హైదరాబాద్లో హాస్టల్స్ వాళ్ళు ఒక ప్రకటన జారీ చేయకపోయినా సరే వాళ్ళు ఆల్రెడీ అమలు చేస్తున్నారు. కేవలం రైస్ ఐటమ్స్ మాత్రమే, లేదా ఒక కర్రీ, ఒక చట్నీ పెట్టేసి మమా అనిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం, కమర్షియల్ గ్యాస్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ సమస్య అంతా. కానీ ఇంటి అవసరాలకు ఇబ్బంది రానివ్వము అని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంటి అవసరాలకు తగ్గ నిల్వలైతే ఉన్నాయి, ఇంటి అవసరాలకైతే ప్రాబ్లం రానివ్వం అని చెప్తుంది కదా. గ్యాస్ బుక్ చేసుకుందామంటే గ్యాస్ నెంబర్స్ కలవట్లే. ఒక్కసారి నాది హెచ్పి గ్యాసు చూడండి, హెచ్పి గ్యాస్ నెంబర్కి నా మొబైల్లో సేవ్ అయ్యి ఉన్న నెంబర్కి నేను కాల్ చేస్తున్నా. संपर्क करू इच्छिता तो सध्या स्विच ऑफ आहे. స్విచ్ ఆఫ్. थोड्या वेळाने प्रयत्न करा. ఇది The number you are calling ఆన్లైన్ is నెంబర్, ఇది currently స్విచ్ ఆఫ్ switched కాదండి. off. Please try later. जिस नंबर से आप संपर्क करना चाहते हैं ఇదా నెంబర్స్ కలవటం లేదు గ్యాస్ బుక్ చేసుకుందామన్నా. కానీ ఇది ట్రోల్ పీ నెంబరు, ఈ నెంబర్ స్విచ్ ఆఫ్ రావటం ఏంటి? సో రియాలిటీలో సమస్య కనపడుతుంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం చెప్తుందా అంటే కూడా ఒక వాస్తవం ఉంది. ఏంటంటే అసలు మన దేశానికి హార్మోజ్ జలసంధి ద్వారా ఇరాన్ మీదుగా మనకి ఒక 30% వరకు హార్మోజ్ జలసంధి మీదుగా మన దేశానికి గ్యాస్ సప్లై అవుతూ ఉంటుంది. ఇది స్టక్ అయిపోయింది. ఈ స్టక్ కావటం వల్ల కొంత కొరత వచ్చింది. కానీ 30% మాత్రమే, మిగతా 70% అవైలబుల్గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఈ 30%ని ఈ గ్యాస్ కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే దాదాపుగా బ్లాక్ చేసి పడేస్తున్నాయి. సమస్య ఉంది, ఎంతో కొంత ఉంది కాబట్టి బ్లాక్ చేసి ఎక్కువ సమస్యను క్రియేట్ చేస్తున్నాయి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఉత్పత్తికి పర్మిషన్స్ ఇచ్చింది, గ్యాస్ ఉత్పత్తి పెరిగింది. ఈ 30% కొరతను అధిగమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 30%లో ఒక 10-15% రికవరీ కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఎంత అవునన్నా కాదన్నా ఒక 15-20% కొరత ఉంటుంది. యుద్ధం వల్ల మనకి కొరత ఉంటుంది, కాదనేది లేదు. కానీ మొత్తం సమస్య
ఇప్పుడు మనకి 70% సమస్యలాగా కనపడుతుంది. సమస్య 70% కాదు, కేవలం 15-20% ఉండాలి, కానీ 70% సమస్యలాగా మనకు కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది? గ్యాస్ కంపెనీలు గ్యాస్ను బ్లాక్ చేయటం వల్ల. ఇప్పుడు బయటట కొంతమంది చెప్తున్నారు, మామూలుగా 1800కి దొరకాల్సిన గ్యాసు కమర్షియల్ గ్యాసు 4800కి అమ్ముతున్నారట. అంటే 3000 ఎక్కువ అమ్ముతున్నారు. మరి గ్యాస్ కొడుతున్నప్పుడు 4800కి కూడా దొరకకూడదుగా. గ్యాస్ బండి ఉంటే 1800కి అమ్మాలి, లేకపోతే ఎవడు చేయగలిగింది ఏం లేదు. కానీ 4800కి అమ్ముతున్నారంటే గ్యాస్ ఉంది కానీ బ్లాక్ చేస్తున్నారు. ఉంది, కొరత కొంత ఉంది, అట్లని పూర్తి స్థాయిలో కొరత ఏం లేదు. సమస్య అసలు లేదని నేనే చెప్పట్లేదు, సమస్య ఉంది, సమస్య ఉన్నమాట వాస్తవం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఫలితంగా ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేయటం ఫలితంగా అటువైపు నుంచి మనకి రావాల్సిన సప్లై అంతా ఆగిపోవటం ఫలితంగా సమస్య క్రియేట్ అయిన మాట వాస్తవం. సమస్యని పరిష్కరించడానికి మన ప్రభుత్వాలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఫలితంగా అసలు గ్యాస్ ఏజెన్సీని పూర్తిగా అత్యవసర పరిస్థితి కింద ప్రభుత్వం తన స్వాధీనం చేసుకొని డెలివరీ అంతా ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో పెట్టుకోకపోవడం ఫలితంగా సమస్య క్రియేట్ అయిన మాట వాస్తవం. ఈ సమస్య క్రియేట్ అయిన తర్వాత దాన్ని ఆసరాగా తీసుకొని బ్లాక్ మార్కెటింగ్కి కొన్ని గ్యాస్ కంపెనీలు, కొన్ని గ్యాస్ ఏజెన్సీలు తయారైపోయాయి. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ని అమ్ముతున్నారు. ఇదే జరుగుతుంది. మీరు డెలివరీ బాయ్ని పట్టుకోండి, గ్యాస్ ఏజెన్సీని పట్టుకొని గ్యాస్ దొరికింది, వాడికి ఉన్న ప్రైస్ కంటే డబల్ ఇస్తామనండి, మీ ఇంటికి బండి వచ్చేస్తుంది. ఎట్ట వస్తుంది మరి? లేదంటే అసలు ఎలా చేసినా లేకుండా ఉండాలి. లేదు అన్నప్పుడు డబల్ రేట్ ఇచ్చినా, త్రిబుల్ రేట్ ఇచ్చినా, లేదంటే లేదు. ఇంకా అంతే. ఉంది అంటే మా ఊరు రేటుకే సప్లై కావాలి. అంటే డబల్ పెడితే, త్రిబుల్ పెడితే రేటు సప్లై అవుతుందంటే గ్యాస్ ఉంది కానీ బ్లాక్ చేశారని అర్థం. ఇప్పుడు అదే జరుగుతుంది. సమస్య కొంత నిజమైతే ఎక్కువ అబద్ధం. దీని మీద మరి ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు కాదండి, గ్యాస్ ఏజెన్సీల బుకింగ్స్ కలవకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకోరా? మీరు మీ మొబైల్స్ నుంచి మీరు మామూలుగా గ్యాస్ బుక్ చేస్తూ ఉంటారుగా, టోల్ ఫ్రీ నెంబర్లకి కాల్ చేసి మీరు ఒకసారి బుక్ చేసే ప్రయత్నం చేయండి. ఉట్టిగట్ట కాల్ చేయండి, మీకు కలిసిద్దేమో కాల్ చేయండి. ఇందాక నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మా కెమెరామెన్ అశోక్ చెప్తున్నాడు, అన్న ఒకవేళ కాళ్ళు కలిసి గ్యాస్ బుక్ చేసిన గ్యాస్ బుకింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్ వెంటనే వచ్చేదన్న, రావట్లేదు. మామూలుగా గ్యాస్ బుకింగ్ కోడ్తో సహా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, కానీ కన్ఫర్మేషన్ మెసేజ్ రావట్లేదు. ఏం అశోక్ రావట్లేదా? అది రియాలిటీ. అంటే సిచ్యువేషన్ టు బ్యాడ్గా ఉంది. ప్రభుత్వాలు దీన్ని కంట్రోల్ చేయాలి. సమస్యని మనం ఏం చేయలేం, దాన్ని షార్ట్అవుట్ చేయడానికి నెమ్మదిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ సమస్య ఉంది, కానీ సమస్యని ఆసరాగా తీసుకొని ఈ బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళని కట్టడి చేయాలి. ఇది చేయాలి, ఇది తప్పదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.